పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజల్లారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లల్లారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చాలమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు యెషయా 1వ అధ్యాయము 2వ వచనంలో ఏమున్నదంటే, ఎవరు మాట్లాడుతారంట అందు పరిశుద్ధ గ్రంథము? యెహోవా. యెషయా ద్వారా మనకి భూమి మీద తెలియపరుస్తున్నాడు. యెషయా ప్రవక్త ఆ రోజు యేసయ్య పంపించిన ఒక ప్రవక్త కాబట్టి ఆ ప్రవక్త ఇదే భూమి మీద సువార్తకు వచ్చిండు. వచ్చి యేసయ్య ఎవరితోటి మాట్లాడుతుండ అంటే దేవునితోటి. దేవా, నేను ఈ భూమి మీద తిరిగి వెళ్ళిన, అందరికీ తెలియజేసిన, కానీ ఎవ్వరు కూడా నా మాట వినట్లేదు. వారు నా మీద తిరగబడతానని చెప్పినప్పుడు యెషయా మీద ఒక భక్తుని మీద తిరగబడ్డప్పుడు ఒక భక్తుని మీద తిరగబడ్డది ఎవరి మీద తిరగబడ్డట్టు? దేవుని మీద. అంటే దేవుడే స్వయంగా వచ్చినా కూడా అక్కడ లెక్క చేయం. ఎవడు అంటే మనిషిలో ఉన్న అహంకారం ఏందనంటే దేవుణ్ణి కూడా చూడలేని నేత్రాలు, దేవుణ్ణి కూడా చూడలేని గర్వం. దేవుడు స్వయంగా ఏ ఇంటికి రాడు కదా, ఏ గ్రామానికి రాడు కదా, వస్తాడా? మరి అలాంటప్పుడు ఒక దైవజనుడు యెషయా భక్తుడు అంటున్నాడు, మంచిగా చూడండి అమ్మా. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరుగుబాటు చేయుచున్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత దొడ్డిని కూడా తెలుసుకొనును. ఇజ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. పశువులు కూడా దేవుని మాట వింటున్నాయని దేవుడు సెలవుచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులు ఈ రోజులలో ఏ రీతిగా ఉన్నారంటే, ఇప్పుడు ఇజ్రాయేల్ అంటే ఎవరు? దేవుని నమ్మిన వారే కదా, వారికి తెలివి లేదట. మూరకపు మనుషులని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఈ 2025లో ఏ రీతిగా ఉన్నారో 2026లో కూడా అదే రీతిగా వారి జీవితం కొనసాగుతుంది. ఇంకా 2026లో 25లో వాళ్ళ జీవితాలు కొద్దిగా మెరుగుగా ఉన్నాయేమో. 2026లోకి వచ్చేటోళ్ళకి ఏమైపోయిందంటే గర్విష్ఠులు అయిపోయింది. దేవుని మేలును చూసి కూడా దేవుని స్వరాన్ని కూడా వినలేని స్థితిలో, ఇది మా తెలివి, మా బలము, మా కుటుంబము, మా సమస్యం అనేసి గర్వంతో నిండి ఉన్నారు. గర్వం కదా, గర్వం దేనికి దారి తీస్తుందట? దేనికి దారి తీస్తుందమ్మా? గర్వం దేనికి దారి తీస్తుంది? నాశనానికి, పతనానికే. ఏంటి మానవునిది? ఇగో ఇప్పుడు గౌతంపూర్లో దగ్గర 1 కోటి రూపాయలకు ఉంటాడు అతను. రాత్రి పడుకున్న వ్యక్తి. ఈ రుద్రంపూర్లో షాప్ ఉంది అతనికి, చాలా మంచి వ్యక్తి. నిద్రలోనే చనిపోయింది. తెల్లారి సూర్యుని చూడలే. ఎంత డబ్బు అని అంటే అంత డబ్బు ఉంది, అంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మంచి వ్యక్తి, కుటుంబం కలవాడు, ఒక వరకు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి జీవితంలో మానవ జీవితం అయి ఉన్నప్పుడు దేవుడు ఈ రోజు వరకు కూడా మనకు ఆవిష్కారం ఇచ్చిండనంటే ఒక్కొక్కరు నోటి మాటలు ఏ రీతిగా ఉన్నాయి తెలుసా? వెదుట వారి హృదయాలనే గాయపరుస్తున్నాయి. మాటలు కొంచెంగా ఉండాలట. ఆడు పిల్లోడా, పెద్దోడా, చిన్నోడా అన్నది లేదు, ఏ భేదం లేదు. గర్వం ఏంటి అని అంటే నా ఊరు, ఏంటి అంటే నా ఇల్లు. ఎవనిల్లు, ఎవనూరు, ఎవనికోవడాడు? కన్ను మూస్తే 4 రావాలి నిన్ను మొయ్యనికి. అంతసేపు ఏమంటా గర్వంగా మాట్లాడతావు, ఎవరితో నాకేం పని లేదు. దేవుణ్ణి కూడా ధిక్కరిస్తున్నారు ఈ మానవులు. ఇజ్రాయేలుకు తెలివి లేదు. అందురించి ఈ రోజులలో ఇంకా ఇజ్రాయేల్ ప్రజలు అంటే దేవుని బిడ్డలు హింసింపబడుతున్నారు.
అనేకులు దేవుని బిడ్డల్ని అవమానపరుస్తున్నారని అంటే వీరిలో ఏం లేదంటే భయం లేదు, భక్తి లేదు. భయం లేదు, భక్తి లేదు. నోరు లేని ఒక గాడిద, నోరు లేని ఒక ఎద్దు సొంత దొడ్డేందో తెలుసుకున్నది, యజమానుడు ఎవరో తెలుసుకున్నారు. ఈ రోజులలో కన్ను మిన్ను కానక ఉన్నారు. గర్వం పతనానికి కాదా కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందరించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. 3వ వచనం చదవమ్మా. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత దొడ్డిని. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా ప్రజలు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, పాపిష్టి జనమా, ఇంకా నన్ను ఎంతకాలం సిలువేస్తారు? ఆఖరికి సిలువేయబడ్డా కదా మీ దారనే, తిరిగి నేను పైకి వెళ్ళిన కదా, ఆహోరణమై మళ్ళీ రానే ఉన్నా కదా, రెండో రాకడ ఉంది కదా, అది భయంకరమైన స్థితి కదా. మీరు మెలకుగా ఉండండి అని పరిశుద్ధాత్మ ఆదరణకర్తని మీ మధ్యలో ఉంచి, నా సేవకుల్ని మీ మధ్యలో ఉంచుతుంటే కూడా మీరు గ్రహింపలేని స్థితిలో ఉండి పాప పరిహారమైన పాపిష్టి జనాంగమా, దౌర్భాగ్యమైన స్థితి, పనికి మాలిన బతుకులు. ఓ పూట ఉంటే ఓ పూట ఉండదు, ఒకరోజు పనికి పోకపోతే ఇల్లంతా ఎండే. ఇలాంటి జీవితాలు ఉంచుకొని కూడా ఒక్కొక్క మానవుడు భూమి మీద ఆగలేకపోతాడు. ఒకడు తాగుతాగడు, ఒకడు ఉంటే ఆగడు, ఒకడు లేకపోయినా కూడా ఆగడు. సరైన స్థిరం కూడా లేదు. సమాజంలో అయిన పేరు ప్రతిష్టలు ఉన్నాయా? ఏం లేదు. ఏందయ్యా నీ గొప్ప అని అంటే ఇది మా ఊరు, ఇది మా వాడ. ఎవడికోడు? దేవుని ధిక్కరించి భూమి మీద బ్రతకగలుగుతామా? జీవం ఏ పాటిది? ఇక్కడ ధిక్కరిస్తున్నావు, సరే ఇది ఓకే. నీ ఆత్మకి ఎక్కడికి పోద్ది అది? నువ్వు శరీరకంగా ఉండి విర్రవీగుతున్నావు కదా, నీ ఆత్మ ఎక్కడికి పోవాలి? హల్లెలూయా. నీ ఆత్మ ఎక్కడికి పోవాలి చెప్పండి? దేవుని దగ్గరికి పోతే ఈ ఆత్మ, ఇక్కడ భూమి మీద విర్రవీగిన ఆత్మ, అబద్ధాలు ఆడిన ఆత్మ, కొండాలు చెప్పిన ఆత్మ, మోసాలు చేసే ఆత్మ, ఒక కుటుంబాన్ని ఓర్వలేని ఆత్మ, ఒక కుటుంబాన్ని ప్రేమించలేని ఆత్మ, సొంత దొడ్డేందో తెలియని ఆత్మ, యజమానుడు ఎవరో తెలియని ఆత్మ. ఇది ఆ దేవుని దగ్గరికి పోయేది. నీలో జీవం ఉంది, కానీ ఆ జీవం యెహోవా పెట్టింది కాదు. నీలో జీవం ఉన్నంతసేపు సమాజానికి మేలుకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలని అంటే నువ్వు భూమి మీద నివసిస్తున్నప్పుడు చాలా విషయాలలో తగ్గింపు జీవితము, ప్రేమ, సమాధానము. ప్రేమని వెతకాలాట, సమాధానం కూడా ఎతకాలాట. ఈ రోజులలో ఎవరు ఎతుకుతాను రమ్మా? ఎవరు ఎతుకుతాను? ఎక్కడుంది ప్రేమ? భార్య భర్తలు ఇద్దరి మధ్యలో అబద్ధాలే ఉన్నాయి, అన్నదమ్ముల మధ్యలో అబద్ధాలే, అక్క చెల్లెల మధ్యలో అబద్ధాలే. అబద్ధాల జీవితాలతో కొనసాగుతుంది. ఎవరు స్వార్థపూర్వకంగా వారు నడుచుకుంటున్నారు, ఎవరు స్వార్థాన్ని బట్టి వారు వాడుకుంటున్నారు. ఒకరికొకరికి ఏమి ప్రయోజనమో లేదు, అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారు. అది కూడా లెక్కేస్తుంది. సునైన వల్ల నాకు మేలుంటే రామ్మా అంట, అదే ఏం లేదనుకో వత్తెరా, లేకపోతే లేదు. ఇది మానవత్వం, ఇది మనిషి స్వభావము. దేవుడు ఏమంటున్నారంటే మీరు నన్ను పోలి నడుచుకోండి, మీ వ్యక్తిత్వాన్ని చూపకండి, మీ బుద్ధిని చూపకండి. మీరు దేవుని నమ్మిన బిడ్డలా, క్రైస్తవుల ఈ సమాజంలో దేవుని గుణగణాలేందో తెలిసి అవిటిని ఎంబటించండి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించుదాము. ఈ సేవ పరిచర్యలో కొనసాగుతున్న నాకు